హలో గైస్, ఎప్పుడు బయట కేకేనా? ఒకసారి ఇంట్లో కూడా కేక్ ట్రై చేసి చూడండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ కేక్ని ఇంట్లోనే సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా 4 హ్యాపీ బిస్కెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పొడిని జల్లించాలి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చేసుకోక తప్పదు. లేదు అంటే కేక్ పైన క్రాక్స్ ఏర్పడతాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా జల్లించాలి. ఇప్పుడు జల్లించిన పొడిలో కాచి చల్లార్చిన హాఫ్ కప్ పాలు తీసుకొని విస్కర్ ఉంటే విస్కర్, ఏదైనా స్పూన్ ఉంటే స్పూన్, ఉండలు లేకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే కేక్ బ్యాటర్ అనేది అంత బాగా వస్తుంది. మీకు మధ్య మధ్యలో గట్టిగా అనిపిస్తే పాలు యాడ్ చేయండి. కన్సిస్టెన్సీ అనేది బాగా రావాలి. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చూడండి, తీగలాగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఒక ఈన ప్యాకెట్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈన వేయడం వల్ల కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఈన పొంగడానికి 2 టేబుల్ స్పూన్ పాలు తీసుకొని వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. ఈన వేయడం వల్ల కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు కేక్ అనేది అంత బాగా వస్తుంది. ఒకే డైరెక్షన్లో నెమ్మదిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మిశ్రమం అనేది రిబ్బన్ షేప్ లాగా రావాలి, అంటే ఒక తీగలాగా రావాలి. అప్పుడే మనకు కేక్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా బ్యాటర్ అన్నట్టు. ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అల్యూమినియం పాత్ర తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మైదా పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి. కావాలి అంటే టూటీ ఫ్రూటీ యాడ్ చేయండి. ఇది ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ వేసుకుంటే రుచి మాత్రం బాగుంటుంది. ఇప్పుడు గిన్నెని 2 టైమ్స్ టాస్ చేసుకోవాలి. ఎక్కడైనా బుడగలు ఉంటే అవనేవి పోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక స్టాండ్ కానీ పాత్ర కానీ పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ హీట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది కేక్ స్టార్ట్ చేసేటప్పుడు చేసుకుంటే మరీ మంచిది. ఇలా ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టి ఒక మూత పెట్టుకొని 30 to 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత టూత్పిక్ కానీ చాక్ కానీ తీసుకొని చెక్ చేసుకోవాలి. కేక్ కుక్ అయితే టూత్పిక్కి అంటుకోదండి. ఒకవేళ అంటుకుంటే మరో 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కేక్ రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి తగ్గాక ఒక చాక్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఎడ్జెస్ లూజ్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా చేయకపోతే కేక్ అనేది సైడ్స్కి అంటుకుంటుంది. ఇప్పుడు కేక్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంత స్పాంజీగా మెత్తగా వచ్చిందో. మేమైతే ఈ కేక్తోనే న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. ఫాలో మై పే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం.